అందరికీ నమస్కారం అండి. ఇవాళ 1వ తారీఖు సందర్భంగా పెన్షన్ల పండుగ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకి కట్టుబడి అప్పటి పాలకులు 3,000 ఇస్తానని చెప్పి సంవత్సరం గడిపినా ఇవాళ నారా చంద్రబాబు గారు అధికారంలో ఉన్న ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేస్తానని చెప్పి 6,000, 10,000, 15,000 4 విధాలుగా పెన్షన్ ఇస్తుంది కనుక ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వం. ప్రతి నెల 1వ తారీఖున సచివాలయం సిబ్బందితో ఇంటి వద్దకే తీసుకొచ్చి ఆ 4,000 కానీ 6,000 కానీ 10,000 కానీ 15,000 ఇస్తున్న కనుక కూటమి ప్రభుత్వం. ఇవాళ మేము ఎందుకు పదే ఈ మాట చెప్తున్నామంటే, గత పాలకులు ఒక 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 3,000 ఉన్న పెన్షన్ ని ఫస్ట్ విడతలోనే 4,000 చేసిన ఘనత కూటమి ప్రభుత్వం. ఇవాళ అందరికి కూడా ఊరికి రావట్లా. ఇక్కడ ఒక వికలాంగురాలు ఉంది, అంతకుముందు 3,000 వచ్చాయి, ఇవాళ 6,000 వస్తున్నాయి. మిగతా వృద్ధులందరికీ కూడా అంతకుముందు 3,000 వచ్చాయి, ఇవాళ 4,000 వస్తున్నాయి. ఇవాళ ఈ రూపాయి కట్టుబడి చేసుకుంటూ వాళ్ళ జీవనానికి కానీ మందులకు కానీ వాళ్ళ దానికి ఉపయోగపడుతుందని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇలాగే మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే కూటమి ప్రభుత్వానికి కానీ ఇక్కడ శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్న వ్యక్తి బోడే ప్రసాద్ గారు కానీ మరి అట్లాగే నారా చంద్రబాబు గారు వీరందరూ కూడా రానున్న టైంలో ఓటేసి ఈ గవర్నమెంట్ ఇట్లాగే కొనసాగిస్తే మరిన్ని మంచి పనులు చేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో ముందుకెళ్తామని చెప్పని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నానండి. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.